గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే కుమ్మం. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి పోచంపల్లి మండలంలో జలాల్పూర్, మోహన్ నగర్, హైదర్పూర్, భీమనపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థికి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పనులైతే చూస్తున్నాం, చాలా పనులు అవుతున్నాయి. ఏమున్నాయి మార్కెట్ కావాలి, బస్సు కావాలి, కంపల్సరీ పిల్లలకి ఇబ్బంది అవుతుంది. చాలా ఊర్లో మరీ లోపలికి మంచి పనులు అవుతున్నాయి కదమ్మా. చీరలు వచ్చినాయి, ఇల్లు వచ్చినాయి, రేషన్ కార్డులు వచ్చినాయి, సన్న బియ్యము అన్నీ మంచిగా జరుగుతాయి. 2000 యూనిట్ల కరెంట్ బిల్లు ఉచితం, ఉచిత బస్సు, ఇవన్నీ ఇన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. సో మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. ఇటు సమస్యలు ఉన్నాయి, ఆడ మాట్లాడదాం, అన్ని ప్లాన్ చేద్దాము. చాలా పనులు అవుతున్నాయి. ఇంకా ఏదన్నా మన సర్పంచ్ అభ్యర్థి ఆకుల శ్రీనాథన్ గెలిపియండి, మామూలుగా గెలిపించినట్టు గెలిపియండి. ఇంటురా, ఇంకా మంచిగా పనులు చేద్దాం. రైట్, ఓకే. ఇష్టానా ఇమీడియట్గా ఈరోజు కాంగ్రెస్ పాలన, ప్రజాపాలన మంచిగా జరుగుతుందా? ఎట్లా జరుగుతుందమ్మా? ఇక అందుకనే కదా మీరు ఇంతమంది ఊరంతా కలిసేదా కాంగ్రెస్ పార్టీలు? ఊరు దాదాపు 80%, 80-90% హైదర్పూర్ మొత్తం ఊరంతా కాంగ్రెస్ లో కలిసింది. రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పాలన, ప్రజాపాలన మెచ్చి మీరు ఇంతమంది చేసినందుకు మీ అందరికీ నమస్కారం. ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు సర్పంచ్ అభ్యర్థుల గెలుపు కోసం భువనగిరి నియోజకవర్గంలో తిరుగుతూ ఇక్కడికి రావడం జరిగింది. సరే, మీ యొక్క అభిమానము, మీరు ఇంతమంది పార్టీలు ధన్యవాదాలు తెలుపుతూ, సరే మీకు ఇవన్నీ కూడా అందరికీ అన్ని కూడా తెలుసు. అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మొదలు పెడుతూనే ప్రభుత్వము రాగానే 200 యూనిట్ల కరెంటు బిల్లు ఉచితం చేసింది. మీరు కరెంట్ బిల్ కడతలేరు. ఇప్పుడు బస్సు అనేది ఉచితమైంది మహిళలకు. ముఖ్యంగా మహిళలకు గౌరవప్రదంగా మహిళలకు ఉచితంగా ఉండాలి బస్సు అనేది ఒకటి, అది మొదలైంది. ఈ 5-6 నెలలకెళ్ళి చూస్తే అంతకుముందు దొడ్డు బియ్యం ఇచ్చేది. ఒక్క నిమిషం మాట్లాడకుండ్రి. ఈ 5-6 నెలలకెళ్ళి మీకు అంతకుముందు దొడ్డు బియ్యం తినలేకపోయేది. మీ ఇబ్బంది చూసి కాంగ్రెస్ పాలన, ప్రజాప్రభుత్వం దేశంలో ఎక్కడ లేనట్టు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం మనం మొదలు పెట్టుకున్నాం. 13,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం. ఎందుకంటే మనోళ్ళు, పేదోళ్ళు కానీ, మధ్యతరగతి కానీ అందరూ మన పిల్ల పాపలు సంతోషంగా ఉండాలి. ఈ రాష్ట్రం అప్పులపాలు, కేసీఆర్ అప్పులపాలు చేస్తే కూడా ఇవన్నీ చేద్దామని ముఖ్యమంత్రి గారు మరి గ్రామస్తులందరికీ, మా అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ములు అందరికి నమస్తే. వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికి నమస్కరిస్తూ చాలా సంతోషం. ఈరోజు సర్పంచ్ అభ్యర్థి గెలుపు కోసం కాంగ్రెస్ అభ్యర్థి మరి ఆకుల శ్రీలత సర్పంచ్ అభ్యర్థి గెలుపు కోసం ఓట్లు అడగడానికి మీ ఊరు వచ్చినాం. ఆ రోజు నన్ను అత్యధిక మెజార్టీ ఇచ్చి మీరు నన్ను గెలిపించారు. ఎప్పుడు కూడా అంత మెజార్టీ భువనగిరిలో 40 ఏళ్ళ చరిత్ర తిరగరాసిన ఘనత మీది. మీరు ఊరికెళ్ళి నా దాదాపు
218 అంటే ఓ దాదాపు 70% ఓట్లు నాకే వేసి 30% అటు పోయినట్టున్నాయి అంతే. సో చాలా సంతోషం, దానికి కృతజ్ఞతలు. సరే, ఆ ఎలక్షన్ తర్వాత పార్లమెంట్ వచ్చింది, ఆ తర్వాత అప్పుడు గెలిపించుకున్నాం. కానీ ఇప్పుడు ఇది ముఖ్యమైనది. ఎమ్మెల్యే పని చేయాలంటే ఎమ్మెల్యే ఒక్కడు తిరిగితే పని కాదు. నేను నిధులు తెస్తున్నా, అది తెస్తున్నా, కానీ ఊర్లల్లో ఓ డ్రైనేజ్ సమస్య ఉంది, ఓ కరెంట్ సమస్య ఉంది, లేకపోతే ఇంకేదన్నా ఉన్నది, ఏదో చిన్న రోడ్ ఉంది, ఏదన్నా చిన్న చిన్న పంచాయతీలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. అది చేయాలంటే ఎవరు కావాలి? మనకు సర్పంచే కావాలి. పొద్దున్న లేస్తే ఉండేటోడు, మీరందరూ ఎన్నుకున్నోడు కాబట్టి ఆయన మాట అందరు వింటారు. ఆయన మా దగ్గరికి వస్తే ఆయన మాట కూడా మేము వింటాం, ఈ మాట వింటాము. అట్లా ఆ విధంగా అన్ని పనులు కావడానికి సర్పంచ్ తోటే సాధ్యమవుతుంది. కాబట్టి అట్లాంటి సర్పంచ్ ఎన్నికలు వచ్చిన సందర్భంగా మీరు మంచి అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది.